1949 ఫిబ్రవరి 19న విడుదలైనటువంటి కీలుగుర్రం సినిమా చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది. ఈ సినిమాతోటి అక్కినేని ఒక తిరుగులేని జానపద కథానాయకుడిగా ఒక ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఘంటసాల మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. అంజలీదేవి మొదటిసారిగా ఒక నెగిటివ్ పాత్రలో పోషించింది. అలాగే మొదటిసారిగా ఒక తెలుగు సినిమా తమిళంలోకి డబ్ అయింది. ఆ సినిమా పేరు మాయా కుదురై అనేటువంటి పేరుతోటి అనువాదం చేశారు. అలాగే శోభనాచల స్టూడియోస్ తరఫున చిత్రాలు నిర్మిస్తూ వస్తున్నటువంటి మిర్జాపురం జమీందార్ ఆయన ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇలా కీలుగుర్రం అనేక ప్రత్యేకతలు కలిగి ఉంది. దాదాపు 11 సెంటర్లలో 100 రోజులు ఆడి విజయవాడ మారుతి థియేటర్లో 150 రోజులు ఆడినటువంటి తొలి సినిమాగా కీలుగుర్రం ఆ ఖ్యాతి సంపాదించుకుంది.